సమ్మెలో భాగంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చారు. సీతక్క హామీ ఇచ్చింది, ఈటల రాజేందర్ చెప్పిండు, తీన్మార్ మల్లన్న చెప్పిండు, ప్రతి ఒక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పేసి. కానీ ఈ రోజు ఆ జీవో ఇచ్చినప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన హయాంలోనే జీవో వచ్చింది. ఇప్పుడు ఆయన హయాంలోనే మాకు ఈ జీవో ఇంప్లిమెంట్ కావాలి. అయినా కానీ మొండి వైఖరితో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఏది ప్రజాపాలన? ఇదేనా ప్రజా పరిపాలన? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 80 రోజులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న జీవో, ఆ జీవో ఇంప్లిమెంట్ అవ్వడానికి మళ్ళా మేము కొట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ 70% ఇంప్లిమెంట్ అయిన జీవో ఇది. మిగిలిపోయిన 3700 మందికి ఉద్యోగాలు రావాలి. ఈ ఉద్యోగాల కోసం మేము ఇంకా కొట్లాడాల్సి వస్తుంది. ఈ కొట్లాటలో భాగంగా 2 సంవత్సరాల నుంచి నిరీక్షించినా కానీ స్పందిస్తలేడు. 100% వచ్చు, కానీ మేము 100% వచ్చు. మా ఉదాహరణ మీరు చెప్పిన దానికి ఒకటే చెప్తున్నా. మా విఆర్ఏ అన్నాడు, గత విఆర్ఏ పవర్ మీకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ వారసులకు ఉద్యోగాలు రావడం లేట్ అవుతుంది అన్నాడు. మాకు ఉద్యోగాలు వచ్చినా రాకున్నా కానీ కాంగ్రెస్ పరిపాలన గెలిపించుకోవాలని నేను చెప్పిన. కానీ మా ఓడు చెప్పింది ఈరోజు అక్షర సత్యం అవుతుంది. కానీ ఈరోజు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి మేము ధర్నా చేయడానికైనా 4000 మంది సిద్ధంగా ఉన్నాం. ఏది ప్రజా పరిపాలన? ఏది?